ఓడిపోయిన కవరింగ్ ఎన్నో చేస్తారులే మీరు. ఓడిపోయిన మనుషులు వచ్చినప్పుడు ఆమె అదే మీకు చెప్పిన ముఖ్యాల్సిందే. ఏది ఒకటైతే వెల్కమ్ మ్యాచ్. హలో ఆల్, అందరూ ఎలా బాగున్నారా? నేను మీ సైబర్ రెడ్, మీరు చూస్తారు రియాక్షన్ బల్ల. హీరో నుంచి ఇది మనం చాలా రోజులైంది కదా మన కంటెంట్ అప్లోడ్ చేసి. మనం ఇదే మన కంటెంట్ ఏం పెద్దగా మనం బిజీగా ఉన్నామని చేయలేకపోయినాం. హీరో నుంచి అయితే మన కొత్త కంటెంట్ అయితే రాబోతుంది మన ఛానల్ అయితే రియాక్షన్ వాళ్ళలో. హీరో నుంచి మనం ఐపీఎల్ మ్యాచెస్ మీద అయితే మన రియాక్షన్ అండ్ మన రివ్యూ అండ్ మన ప్రిడిక్షన్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. మనకు ఫస్ట్ మన స్టార్టింగ్ ఈ రోజు మన స్టార్ట్ అయ్యే మ్యాచ్ వచ్చేసి మనకు ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ది హిస్టారికల్ మ్యాచ్ అనొచ్చు. నిన్న ఎస్టర్డే జరిగిన మ్యాచ్ అయితే చాలా గ్రాండ్ గా చాలా రికార్డ్స్ అయితే నమోదయ్యాయి నిన్నైతే. సో చూడాలి దాని మీద మన రివ్యూ అండ్ మన ప్రెడిక్షన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి ఎంఐ ఏం చేంజ్ చేసుకోవచ్చు, మన ఎస్ఆర్హెచ్ ఏం చేంజ్ చేసుకోవచ్చు చెప్దాం తప్పకుండా. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. అండ్ చెప్పడం మర్చిపోయాను, మన సాయినా 3.0 అయితే మనతో పాటు ఉన్నాడు ఈ రోజు అనమాట. ఎందుకంటే ఈయనైతే మన క్రికెట్ గురు అనొచ్చు. ఎందుకంటే క్రికెట్ ఐపీఎల్ నాకేం పెద్దగా అంత, నాకు ఒక 70% తెలిస్తే ఈ మనిషికి 99% తెలుసు, 1% కూడా తెలియదు. సో చూడాలి. ఈయనైతే మొత్తం మనకు ప్రెడిక్షన్స్ అయితే ఈయన ఇవ్వబోతున్నాడు. మనం అయితే రివ్యూ మాత్రమే ఇస్తాం, అక్కడ ఏం జరిగింది, ఎట్లా ఎందుకు అట్లా అనిపించింది అనేది. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఓకే, నేనైతే మన ఎస్ఆర్హెచ్ గురించి అయితే మన రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, లైనప్ కానీ ఎట్లా అసలు ఎలా డిఫీట్ చేసి హై స్కోర్ ఎట్లా కొట్టారు అనేది. అండ్ తిను క్రికెట్ గురు మన సాయినా 3.0 వచ్చేసి ఎంఐ గురించి అయితే చెప్పబోతున్నాడు అనమాట. సో వాళ్ళు ఎక్కడ ఫ్లాస్ చేశారని వాళ్ళే చెప్తారు మొత్తానికి అయితే. సో మన ఎంఐ క్రికెట్ గురు మన సాయినా 3.0. ఓకే, ఫస్ట్ యాజ్ ఏ క్రికెట్ లవర్ గా మన ఎస్ఆర్హెచ్ గురించి అయితే మాట్లాడుతాను. అండ్ మన హోమ్ టీం కాబట్టి ఎట్లా తిరిగి మనకు ఆ ఇంటెన్షన్ అండ్ ఆ లవ్ అయితే మనకు ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉంది. కానీ నిజం చెప్పాలంటే మనం నిన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసిన తర్వాత రియల్లీ మామూలు కొట్టుడు కాదండి, చిత్త కొట్టుడు కొట్టారు మొత్తానికి అయితే. ఎంఐ బౌలర్స్ చుక్కలు కనిపించాయి మొత్తానికి అయితే. మనకు చుక్కల పైన కానిచ్చాయి మొత్తం, తెలిసి వాళ్ళకి తెలిసిపోయారు మొత్తానికి అయితే. మన చుక్కలు అయితే కానీ స్టార్టింగ్ మన ఎంఐ వాళ్ళు అయితే మనకు టాస్ గెలిచి మనకైతే బ్యాటింగ్ ఇచ్చారు, వాళ్ళు అయితే బౌలింగ్ తీసుకున్నారు. స్టార్టింగ్ తో మన హెడ్ మమాండ్ మన అగర్వాల్ గారు అయితే మయాంక్ అగర్వాల్ గారు అయితే చాలా బాగా ఇన్నింగ్స్. కానీ మయాంక్ అగర్వాల్ వికెట్ పడిన తర్వాత మన హెడ్ మామ్ అయితే ఉన్నాడు. 18 బాల్కి హాఫ్ సెంచరీ అయితే ఫాస్టెస్ట్ 50 అయితే కొట్టాడు. కానీ వికెట్ పడిన తర్వాత మన అభిషేక్ శర్మ అయితే వచ్చి మనకు ఆ రికార్డ్ ని ఫాస్టెస్ట్ 50లో జస్ట్ ఇన్ 22 minutes లో అయితే ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేసి పడేశారు మొత్తానికి అయితే. అసలుకి మామూలుగా కాదు, 16 బాల్కి మనకు 50 అయితే కొట్టేశారు మన అభిషేక్ శర్మ అయితే. అండ్ మన తర్వాత మన కెల్సన్ మామ అయితే వచ్చాడు. మన కాకరేమో కొడుక నచ్చి, ఎందుకంటే మామూలు కొట్టడం కాదు, అసలుకి 28 బాళ్ళకి 38 బాళ్ళకి అయితే 80 స్కోర్ అయితే కొట్టాడు, మామూలుగా కాదు అసలుకి. ఆ తర్వాత వచ్చి మార్కర్ అయితే వచ్చారు మనకు. ఇది అభిషేక్ శర్మ వికెట్ పడతానే మనకు మార్కర్ అని వచ్చేసి మనకు మామూలుగా కాదు, ఆయన కూడా చాలా బాగా సెటిల్ గా ఆడారు. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ హిట్టింగ్ చేస్తారు, మన మార్కర్ అని వచ్చేసి చాలా సెటిల్ గా సింగిల్స్ ఫోర్స్ మాత్రం చాలా నీట్ గా గేమ్ ప్లే ఇది ఆడాడు. ఎందుకంటే టెన్షన్ పడకుండా, ప్రెషర్ ఎక్కువ పెట్టుకోకుండా బాగా 42 అయితే స్కోర్ చేశారు. మనకి 28 బాళ్ళకి అయితే మంచిగా ఆడారు అనొచ్చు. ఎందుకంటే మన మార్కర్లను మంచిగా ఇన్నింగ్స్ అయితే మంచిగా వచ్చాయి. ఆల్మోస్ట్ మనకు మొత్తం 277 హై స్కోర్ అయితే మనకు ఆర్సీబీ మీద ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ చేసి పడేశారు మొత్తానికి అయితే 11 సంవత్సరాల తర్వాత. సో చూడాలి ఈ రికార్డ్ నెక్స్ట్ ఎవరు బ్రేక్ చేస్తారు. అండ్ మనకి ఈ మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంఐ గురించి నేను చెప్పడం కన్నా ఆయన చెప్తాడు. ఎంఐ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఎంఐ ఎప్పుడైనా ఓడిపోతానే ఉంటుంది. ఎంఐ నిదానంగానే వచ్చినా మన ప్లే ఆఫ్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎంఐ స్పెషాలిటీ. నేను మామూలుగా ఎంఐ నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసింది అంటే నేను నా కెప్టెన్సీ ఎందుకో సరిగా చేయలేదండి. కెప్టెన్సీ ఒకటి తప్పు కాదు, దాంట్లో ఒక బౌలింగ్ మార్చడం తప్పు. ఫస్ట్ లో 6 ఓవర్లలో 89 రన్స్ ఇచ్చినప్పుడు బూమ్రా తీసుకొచ్చి అసలు అంత స్కోర్ వచ్చేది కాదు. అది చేసిన ఒక మిస్టేక్ తప్పక అసలు ఎంఐ గురించి ఫీల్ అవుతున్న అవసరం లేదు. 20 ఓవర్లు 246 రన్స్ కొట్టిండ్రు. ఒక ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేంత పని చేసింది. ఎస్ఆర్హెచ్ దడ కొట్టించిండ్రు. ఏడ గెలిచారు, కొట్టించిండ్రు. 20 ఓవర్లు 246 రన్స్ కొట్టిందంటే అది అంత హైయెస్ట్ చేరినప్పుడు 31 రన్స్ తో తేడా ఓడిపోయిందంటే ఎంఐ బ్యాటింగ్ బలం తెలుసుకోండి. నేను బ్యాటింగ్ బలం అంటే ఎవరు ఒక్కడే అని చెప్పేది. మీరు రోహిత్, నాకు తెలిసి రోహిత్ కాదు, బీర్ కాదు, ఒక్కడు కాదు, వన్ సైడ్ కాదు, అందరూ ఆడిండు. ఇషాన్ కిషన్ కొట్టిండు, రోహిత్ శర్మ కొట్టిండు, టిమ్ డేవిడ్ కొట్టిండు, హార్దిక్ 21 కొట్టిండు, హార్దిక్ 21 బాల్లో 20 కొట్టిండు. 20 వాళ్ళకి 24 స్కోర్ కొట్టింది. ఏదో ఇక్కడ మిస్టేక్ వచ్చింది. హార్దిక్ పాండ్యా ఒకటి చెప్తా చూడండి. ముంబై టీంలో యాక్చువల్ గా ఏం జరిగిందంటే మన ఫస్ట్ మెయిన్ మనకు దెబ్బ కొట్టింది అంటే మనకు బౌలింగ్, మన బూమ్రాకి 13 ఓవర్ల బౌలింగ్ ఇచ్చేసి చాలా పెద్ద తప్పు చేశారు.
అంటే వాళ్ళందరూ సపోర్ట్ కాలేదు. తిలక్ వర్మ బాగానే ట్రై చేసిండు. టీమ్ డేవిడ్ 22 బాల్లో 40 చేసిండు. అయితే ఎంఐలో నాకు ఒక బిగ్ అప్రిషియేషన్ వచ్చి మన తిలక్ వర్మ. ఆయన అయితే అసలు ఒక్క సెకండ్ మనకు భయపెట్టాడు అనొచ్చు. మొత్తం మనకు ఎస్ఆర్ఎస్ టీం అయితే భయపెట్టాడు అనొచ్చు. సిక్స్ మోదిస్తాడు మొత్తానికి అయితే. సో భయపెట్టాడు అనొచ్చు. ఒక బిగ్ అప్రిషియేషన్ అనమాట. టీమ్ డేవిడ్ కాదు, టీమ్ డేవిడ్ 4 సిక్స్లు కొట్టింది. తిలక్ వర్మ 22 బాల్లో 42 కొట్టిండు. ఎన్ని బాళ్ళకు 22 బాల్లో తిలక్ వర్మ ఎన్ని బాళ్ళకు 28 బాళ్ళకు 63, 62 మ్యాచ్ చాలా రెస్పెక్ట్ గా జరిగింది. మనకు ముంబై చాలా అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళ టీమ్ కోఆర్డినేషన్ బ్యాటింగ్ లైన్ అయితే చాలా బాగుంది. బౌలింగ్ మాత్రమే తప్పు మిస్టేక్ అయింది. 17 హార్దిక్ పాండ్యా చేసిన తప్పు జస్ట్ మిస్టేక్. అంటే 6 ఓవర్లకు 89 ఇచ్చినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ బుమ్రాని ఇచ్చినంటే సరిపోయేది. ఇంకోటి స్టార్టింగ్ ఓవర్ 17 ఇయర్స్ బాగా ఇచ్చిండు అస్సలు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఓవర్ లోనే కోహ్లీ వేసిన బౌలింగ్ అది వికెట్ తీసుకోకపోవడం మెయిన్. అది అసలు జరిగింది. అంత స్కోర్ వచ్చేది కాదు. ఎంఐ మ్యాచ్ గెలిచేది. ఎంఐ మ్యాచ్ అందరూ సంతోషపడే వాళ్ళు. కానీ నిన్న ఇంకా 12 మ్యాచ్లు ఉన్నాయి. ఎంఐ ఫైనల్స్ కి వచ్చేవి. ఇది ఖచ్చితంగా ప్రెడిక్షన్స్ ఆయన ప్రెడిక్ట్ చేసింది. చూద్దాం. ఎందుకంటే నాకైతే బౌలింగ్ మన సన్ రైజర్స్ బౌలింగ్ కొద్దిగా ఈసారి మార్చరు అనుకుంటాను. కానీ మన బ్యాట్ కమిన్స్ అయితే మంచిగా అసలు చాలా క్రూషియల్ గా మనకి ఎప్పుడు మన తిలక్ వర్మ విజృంభించిన టైంలో మనకు వికెట్స్ వచ్చారు. వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. ఆ తర్వాత మన ప్లేయర్స్ పోయినసారి అటే చేసిండ్రు. పోయినసారి టీం వేరు, ఈసారి టీం వేరు. పోయినసారి అందరూ అదే మాట ఆపండి ఇంకా మీది కవరేజ్. ఒక్క మ్యాచ్ అని కాదు, మ్యాచ్ ఓడిపోయింది గురించి కాదు నేను చెప్పేది. ఆడ హై స్కోర్ కొట్టింది, మిస్టేక్స్ చేసి నేను చెప్తాను. నువ్వు మీ వాళ్ళు ఇటు చేయలే, మీ వాళ్ళు 4 ప్లేయర్స్ నేను చెప్పలే. నీ లెక్క నేను వన్ సైడ్ క్రికెట్ లో అని చెప్పి పూర్తి ఒక దానికి సపోర్ట్ పోలేదు. నువ్వే మాట్లాడతాను. నేనేమో చెప్పినా ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ఒక్కోసారి ఒకరు తప్పు చేస్తారు. బాబు మిస్టర్ సాయినాథ్ నేను చెప్పేది నా పూర్తిగా. నేను ఇందాక ఏమో చెప్పినా మిస్టేక్స్ చేశాడు. ఆ టైంలో చేయడం బాగాలేదని అంటే హార్దిక్ పాండ్యా లేకుంటే నేను చెప్పిన అసలు హార్దిక్ తప్పు చేసిన మిస్టేక్స్ చేసి మిస్టేక్స్ చేయకోకుంటే గెలిచే అవకాశం ఉందని చెప్పాడు. కెప్టెన్సీ నేను కెప్టెన్సీ దానికి జోలికి పోను. కెప్టెన్సీ జోలికి పోను. ఎందుకంటే నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ మ్యాచ్ కెప్టెన్ మామూలే చెప్పండి. సపోర్ట్ ఒకటి కాదు నేను చెప్పిన ఏమని చెప్తానా. హైదరాబాద్ సపోర్ట్ నువ్వు ఏమని చెప్తానా నేను చెప్పంట. నువ్వేమని చెప్తాను, మీ టీం వచ్చి 4-5 మ్యాచ్లు వచ్చి పోదంటాను. నువ్వు నేనేమంటానా ఎంఐ బాగా ఆడింది కానీ కొద్ది మిస్టేక్ చేసింది. నెక్స్ట్ మ్యాచ్ లో మారిపోవచ్చు అని చెప్తాను. అట్లా చెప్పే వాళ్ళు ఊరికి నమ్మకండి. ఎందుకంటే మనకు హోమ్ టీం నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ఏమైందంటే హోమ్ టీం సపోర్ట్ చేయకుండా ఎంతో మంది ఒక ప్లేయర్ చూసి ఒక టీం అయితే సపోర్ట్ చేస్తారు. అందులో ఇక్కడికైతే సో చూడండి, నేను మీరు చూడండి. ఎందుకంటే వీడియో చూస్తుంటారు, మీరు వీడియో చూస్తుంటారు. నేను చెప్తాను ఎందుకంటే నేను ఎక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మీద ఓడిపోయినా చెప్పాలి. మిస్టేక్స్ జరిగినాయి. నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైనా మారిపోవచ్చు అని చెప్పినా కానీ ఇది మాత్రం చెప్పాలి. దీని వచ్చి ఏమంటున్నాడు, ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్ గెలిచేది తర్వాత ప్లే ఆఫ్స్ పోదంట. నేనేమంటున్నా నెక్స్ట్ స్కోర్ అంతా కొట్టింది, బాగా ఆడింది ఎంఐ. బెస్ట్ మిస్టేక్ చెప్పినా నువ్వేమంటావు ఒక్కరి కూడా గెలిచిందని మాట్లాడకూడదు. నెగిటివ్ కూడా మాట్లాడితే నేను చెప్పేది బౌలింగ్ గురించి చెప్పలేదు. బౌలింగ్ చెప్పలేదు. బౌలింగ్ లో మిస్టేక్ ఏంటని చెప్పాను. ఒక్క మ్యాచ్ గురించి కాదు నేను చెప్పాను. ఒకటి చెప్తా చూడండి. నేను ఒకటి చెప్పింది, నేనైతే ఒకటి చెప్పిన. ఏమని చెప్పిన బౌలింగ్ చెప్పేలోకి జీడు వచ్చి గెలిగిండు. మళ్ళీ మ్యాచ్ గురించి ఎంఐ గురించి మిస్ ఇట్లా తిరగకుండా బాగా ఆడాడు. హోమ్ గ్రౌండ్ అంతులైన ఉప్పలు హోమ్ గ్రౌండ్ ఏమని చెప్పి నేను 24 బాల్ అంత బ్యాటింగ్ లేదు కాదు నిబ్బిలేదు. మిగతా చాలా బాగా ఆడాడు. నాకు తిలకూర బ్యాటింగ్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పాను. కెప్టెన్సీ గురించి ఈజీ నేను చెప్పిన. కెప్టెన్సీ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. మిస్టేక్ చేసిన మరి ఎస్ఆర్హెచ్ లో మాత్రం ఎందుకు మాట్లాడా కనీసం పోయినసారి గురించి మాట్లాడకూడదు. పోయినసారి అంటే మళ్ళీ రోహిత్ ఉన్నాడు. ఈసారి ఎందుకు హార్దిక్ పాండ్యా కప్పు కొట్టింది. నేను కప్పుల గురించి కాదు నేను చెప్పింది, రోహిత్ గురించి మాట్లాడాలి. నేను రోహిత్ గురించి నేను బ్యాడ్ గా మాట్లాడలేదు. ఫస్ట్ బాగా నోట్ చేసుకోడా. నేను లాస్ట్ టైం రోహిత్ ఉన్నాడు, ఈసారి హార్దిక్ పాండ్యా ఎందుకు మారిపోయి నేను అడుగుతానా. జస్ట్ క్వశ్చన్స్ మేనేజర్ జస్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ నువ్వు ఏమని ఇస్తాను. 5 కప్పులు కొట్టి నేను 5 కప్పుల గురించి ఎన్ని మ్యాచ్ చెప్పలేదు. మ్యాచెస్ గురించి సపోర్ట్
హోమ్ టీమ్ కి సపోర్ట్ చేయనోడు కూడా మాట్లాడమే దాని గురించి. నేను రెండు టీంలో నేను స్టార్టింగ్ చెప్పిన నేను హోమ్ టీమ్ కి అని మనకు యాక్చువల్ గా మన హోమ్ టీమ్ కాబట్టి హోమ్ టీమ్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పిన ఒక టీమ్ కి ఇదే సపోర్ట్ ఇస్తా, ఒక ప్లేయర్ ఇస్తే ఒక టీమ్ కి సపోర్ట్ ఇస్తున్నారు. పెట్టుకోవాలి మీరు పెట్టుకోవాలి. నేను ఈ బాగా చెప్పలే, నేను కూడా ధోని ఫ్యాన్ అండి, నేను చెప్పలే. 10 మంది ఇండియన్ టీమ్ లో 10 మంది ఆడతారు, 10 మంది ఫ్యాన్ అందరికీ చెప్తానా? చెప్పం కదా, ఎందుకు చెప్పాలి? ఫ్యాన్ అంటే ఇప్పుడు మనం పోయి ఎత్తుకోవడం కాదు, ఫ్యాన్ అంటే పోయి ఫ్యాన్ అంటే చూడు, గెలిచినా ఓడిపోయినా సపోర్ట్ చేయడం ఫ్యాన్ అంటే. ధోని ఉన్నాడు కాబట్టి సిఎస్కే ఓడిపోయినా గెలిచిపోయాం. ధోని సిఎస్కే టీమ్ కి అందరం ఇచ్చాము, అది న్యాయమే. ధోని ఫ్యాన్. నేను దాని గురించి ఇప్పుడు దానికి ఏమి చేయమని నేను ధోని ఆడుంటే ధోని ఏమని చెప్తా తినాడు. ఇప్పుడు ఎంఐ గురించి మాట్లాడుతూ నాకు ఎక్కువ ఏం వేరే తినకు బాగానే నేను చెప్తాను. నువ్వు మాట్లాడుకోవాలి, నువ్వు ఎస్ఆర్హెచ్ ఒక్క మాట చెప్తానా? నీకు ఒకటి ఫస్ట్ ఏంటంటే, నీకు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ అంటే నీకు ఇష్టం లేదు, నువ్వు దానికోసం ఒక్క మాట కూడా మాట్లాడలే. ఒక మాట ఎప్పుడు నేను ఎంఐ చెప్పిన యాజ్ క్రికెట్ లవర్ గా రెండు టీంలు బాగా ఎంఐ మన ఎస్ఆర్హెచ్ అయితే ఈసారి హిస్టరీ క్రియేట్ చేసింది, హై స్కోర్ కొట్టిందని చెప్పాడు. నువ్వేమంటావు? ఏం చెప్పాలి? బొంగు ఏం చెప్తాను ఆడ నువ్వు ఎంఐ ఈ ఆడ నేనేమని చెప్పిన ఆడికి ఎంఐ గురించి బాగా అనేది, బ్యాటింగ్ అయితే బాగా అని, బౌలింగ్ మిస్టేక్ అయితే జరిగింది. మళ్ళీ పెట్టుకో సారికి ఒక టీం సపోర్ట్ చేయకూడదు ఎప్పుడైనా. సపోర్ట్ చేసేటప్పుడు ఒక టీం కే ఉండాలి. ఒక టీం విషయం రెచ్చగొడతానంట ఒక టీం సపోర్ట్ చేయకూడదు. యాజ్ క్రికెట్ లో నువ్వు చెప్తాను, నేను ఏమని చెప్పి ఎంఐ గురించి ఇంకా చెప్తాను. మిస్టేక్ జరిగినంటే ఆ మిస్టేక్ జరగల, ఎందుకు జరగల ఏమని కనీసం ఎంఐ గురించి అంత మాట్లాడతాను. నువ్వు ఎస్ఆర్ గురించి ఒక్క మాట హెడ్ బాగా అన్నాడు అని చెప్పినావు, కనీసం అది ఏంది అభిషేక్ శర్మ బాగా అన్నాడు అని చెప్పినావా? అసలు అగర్వాల్ నాడు నువ్వు చెప్పలేదు నేను అగర్వాల్ నాడు అంత 6 పోయి మంచి టైంలో టిమ్ డేవిడ్ గారు 6 కొట్టింటే మంచి క్యాచ్ అనేది ఇసిరేసిన బయట కి, అది కూడా చెప్పినావు కనీసం. అది చెప్పు అగర్వాల్ గారు. అదే ఎస్ఆర్ఎస్ గెలిచినందుకు నాకైతే సపోర్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎంఐ గురించి మాట్లాడుతున్నా. ఎంఐ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ హెడ్ మామది క్యాచ్ మిస్ చేయడం, అది చేసిన ఫస్ట్ మిస్టేక్ అయితే. రెండోది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చాలా బాగా చేసిన పోయిన 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏమో తెలియదు హార్దిక్ ఏమైందో. హార్దిక్ పాండ్యా తప్పులు తెలుసుకొని ఇంకా కెప్టెన్సీ బాగా చేయాలని నేను అనుకుంటున్నా. ఎంఐలో ఏం జరగాలంటే 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 29 కొట్టినప్పుడు పవర్ ప్లే లో బాగా బ్యాటింగ్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఒప్పుకోవచ్చు మనం. అతని కనీసం హార్దిక్ పాండ్యా ఒక బూమ్రాన్ ఒక ఓవర్ అనేది వేపించు కదా పవర్ ప్లే అయిపోయిన తర్వాత, కానీ లేకపోతే బౌలింగ్ మార్చడం కానీ ఇలాంటివి ఏం చేయలే. మోస్ట్లీ చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ అది బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి బాగా ఆడింది. ఎంత బ్యాటింగ్ ట్రాక్ అయినా వాళ్ళ ఎబిలిటీ లేకపోతే ఆడలేరు. అతని ఎంఐ చాలా బాగా ఆడింది. 246 రన్స్ కొట్టింది. జస్ట్ 31 runs తో ఓడిపోయిందంటే ఎంఐ బ్యాటింగ్ బలం మనకి అర్థమైంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ స్ట్రెంత్ బాగుంది ఎంఐది. కానీ ఎంఐ గురించి చేసుకోవాలంటే ముక్కలవా కెప్టెన్సీ లోటు పాటు చేసుకొని వచ్చే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఎంఐ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ వస్తుందని నేను అనుకుంటున్నా. చూసాం ఆ తర్వాత ఏం జరుగుతుందో. మన తిలక్ వర్మ 68 runs కొట్టిండు. టిమ్ డేవిడ్ లాస్ట్ లో 22 balls లో 42 నాట్అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యానే చెప్పాలంటే స్లోగా ఆడింది. 24 balls 21 ఆడొకేళ ఒకరో ఫాస్ట్ ఆడింది. ఏమన్నా మోస్ట్లీ ఇంకా క్లోజ్ అయ్యేదేమో మ్యాచ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఎస్ఆర్హెచ్ కి అయితే గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మన హోమ్ టీం కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. అండ్ ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ వస్తే ఓటమితో నెక్స్ట్ మ్యాచ్ అన్నా గెలిచాలని మనస్ఫూర్తి కోరుకుంటా. సీ యూ లేటర్, బాయ్ బాయ్. అంటే మనకి ఈ మ్యాచ్ తో అయితే మనకు ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే పాపం ఉన్న ఒక మంచి రికార్డు కూడా అది వెళ్ళిపోయింది. సారీ, ఇది ఏమనుకోకండి, జస్ట్ రిమైండ్ చేస్తాను అంతే. ఆర్సీబీ అయితే మనకు 11 ఏళ్ల రికార్డ్ అయితే ఈ రోజు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే బీట్ చేశారు. మొత్తానికి అయితే మనకు 277 runs తో మొత్తానికి అయితే. సో ఇదైతే మనకు T20 హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్ అనమాట. మనకు ఫస్ట్ వరల్డ్ రికార్డ్ పైన చూసుకుంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ 178 ఉంది మనకు T20లో. అండ్ మన ఐపీఎల్ హిస్టరీ ఇది అయితే హైయెస్ట్ స్కోర్ అనమాట. మనకు ఇందులో మెయిన్ మనం మాట్లాడుతూ 36 అయితే పడ్డాయి, హైయెస్ట్ 6 ఇన్ మ్యాచ్. అండ్ మనకు టోటల్ స్కోర్ వచ్చి 2 టీంల స్కోర్ వచ్చేసి మనకు ఎంఐ అండ్ మనకు వచ్చేసి ఎస్ఆర్హెచ్ 2 టీంల స్కోర్ వచ్చేసి మనకు 523 స్కోర్ అయితే కొట్టారు. మనకైతే అసలుకి మామూలుగా కాదు, అసలుకి చాలా బాగా ఆడారు. మొత్తం 2 టీంలు అయితే చాలా బాగా ఆడారు. అండ్ మనకు ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచి మనకైతే మంచి ఒక మ్యాచ్ మంచి ఫుల్ఫిల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది మనకైతే 2 టీంలు కలిసి. కొద్దిగా నెక్స్ట్ మ్యాచ్లలో మనకు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సరి చేసుకుని అండ్ మనకు మంచిగా బ్యాటింగ్ అయితే లానే బాగుంది, కానీ బౌలింగ్ కూడా సరి చేసుకొని వస్తే బాగుంటుంది. అండ్ మనకి ఎంఐ విషయానికి వస్తే బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు బౌలింగ్ అండ్ మనకు కొద్దిగా కెప్టెన్సీలో కొద్దిగా డివైడ్ గా ఉంది మొత్తం అటు ఇటుగా. ఎందుకంటే మనకు తెలిసిందే కదా మీకు, రోహిత్ గారికి కెప్టెన్ ఇవ్వకపోవడం వల్ల మనకు హార్దిక్ మీద కొద్దిగా నెగిటివ్ ఉంది. సో దాన్ని నెక్స్ట్ మ్యాచ్ తో మనం పూర్తిగా మనకు తీసేయాలని కోరుకుంటాను. నెగిటివ్ అంతా తీసేసుకుంటాడని కోరుకుంటాను నేను అయితే. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది. మనకు చాలా
మన బ్యాటింగ్ పిచ్ కాబట్టి మనకు రెండు టీంలు అయితే చిత్తపోటీలు కొట్టారు. సిక్స్లు కూడా మామూలుగా మోదలు రెండు టీంలు మొత్తానికి అయితే 4 కన్నా 6 లేకుండా మనకి ఆశ్చర్యకరం ఏంటంటే మనకు చాలా రికార్డ్స్ అయితే నేను బదిలే ఆ రికార్డ్స్ వచ్చేసి మనకు సపరేట్ గా వీడియో చేస్తాం తప్పకుండా. సో సరే అయితే ఈ రోజు మన రివ్యూ అయితే ఇది మేము ఇట్లా కొట్లాడుకుంటా ఇదే అనుకో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. దిస్ ఇస్ డిస్క్లైమర్ ఏంటంటే మనకు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఇది మాత్రం సీరియస్ గా ఎవరు తీసుకోకండి. మనకు రెండు టీంలు ఇష్టమే. ఐపీఎల్ టీం ఏ టీం ఏ టీం గెలిచినా ఏ టీం ఓడిపోయినా అన్ని మన టీంలో, ఎందుకంటే మన ఇండియాలో వస్తాను కాబట్టి. సో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాబట్టి ఇదైతే మనకు ఏ టీం గెలిచినా ఏ ప్లేయర్ ఉన్నాయని మనకి అయితే అన్ని టీంలు అయితే ఇష్టమే కాబట్టి ఎవరు సీరియస్ గా అయితే తీసుకోకండి. మీకు ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా రివ్యూ మీకు ఎలా అనిపించిందో, మనకి ఏమైనా మిస్టేక్స్ కానీ ఇలా ఏమన్నా మీకు తెలిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనకు నెక్స్ట్ రివ్యూ అయితే మళ్ళీ కలుద్దాం. రేపు అయితే మనకి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మన ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ DCA. నెక్స్ట్ మంచి ఇది కూడా ఒక మంచి మ్యాచ్ అనమాట మనకు. ఓకే, దీని మీద మా యాక్చువల్ గా అయితే మా ప్రెడిక్షన్ వచ్చి నేనైతే హీరో అయితే రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటున్నా. ఒక 80% ఛాన్స్ వస్తుంది, కానీ ఢిల్లీని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఢిల్లీ ఏ టైంలో మనకు వార్నర్ బాబా ఉన్నారు కాబట్టి అందులో మనకి ఏ టైంలో మన మంచి ప్లేయర్లు ఉన్నారు, ఏ టైంలో మ్యాచ్ ఎటు తిరిగిపోతే తెలియదు కాబట్టి మనకు ఢిల్లీ కూడా 50-50 ఛాన్సెస్ మనకు ఢిల్లీ గెలిచే అవకాశం అయితే. సో చూడాలి ఏ మ్యాచ్ గెలుస్తుంది. మా ప్రెడిక్షన్ అయితే మా వరకు వచ్చేసి మనకు రాజస్థాన్ అయితే అనుకుంటున్నా ఒక 80% ఛాన్స్ అయితే ఉంది. మనకు 20% ఎందుకంటే మన అటుపక్కనే ఒక మంచి టీం ఉంది కాబట్టి. సో ఇప్పుడు దాకా హోమ్ టీం పరంపర అంటే కాబట్టి ఈరోజు రాజస్థాన్ హోమ్ టీం కాబట్టి మోస్ట్లీ 85% నేనైతే రాజస్థాన్ అనుకుంటాను. అటని డీసీని ఏమాత్రం తక్కువ నుంచి రిషబ్ పంత్ గానీ, డేవిడ్ వార్నర్ గానీ వీళ్ళలో ఎవరు ఓపెన్ చేసిన రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ బాగుంటున్నాయి. చూద్దాం. మై ప్రెడిక్షన్స్ ఈస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ గురించి టుమారో మాట్లాడదాం. రేపు మళ్ళీ ఈ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుస్తాం. అండ్ ఈ రోజు మీకు రివ్యూ ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. మనం మంచి కంటెంట్ తో మళ్ళీ కలుస్తూనే ఉంటాం. టాటా, బై బై.